హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు 10th క్లాస్ మ్యాథ్స్ ఆన్లైన్ క్లాసెస్. ఈ సెషన్లో మనం చాప్టర్ 13 స్టాటిస్టిక్స్ ఇంట్రొడక్షన్ చూడబోతున్నాం. స్టాటిస్టిక్స్ సంబంధించి ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని ఎవరిని పిలుస్తారంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ స్టాటిస్టిక్స్ ఆర్ ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని సర్ రొనాల్డ్ ఫిషర్ను మనం ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని పిలుస్తాం ఆర్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ స్టాటిస్టిక్స్ అని. ఇక ఇండియన్ స్టాటిస్టిక్స్కి సంబంధించి ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ ఎవరిని పిలుస్తామంటే పిసి మహలనోబిస్. పిసి మహలనోబిస్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అండ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ స్టాటిస్టిక్స్ సర్ రొనాల్డ్ ఫిషర్. సో వీళ్ళు స్టాటిస్టిక్స్ సంబంధించి చాలా కృషి చేశారు కాబట్టి వీళ్ళను ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని పిలుస్తారు. ఇండియన్ స్టాటిస్టిక్స్ ఇది టోటల్ వచ్చేసి మోడర్న్ స్టాటిస్టిక్స్కు ఫాదర్ అనమాట. ఇక ఈ స్టాటిస్టిక్స్ చాప్టర్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఆల్రెడీ స్టాటిస్టిక్స్ అనేది ముందు క్లాసుల్లో కూడా ఇంట్రొడక్షన్ పార్ట్ మీకు వచ్చి ఉంటుంది. ఫ్రీక్వెన్సీ టేబుల్స్, డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్, టాలీ మార్క్స్ ఇవన్నీ వచ్చి ఉంటాయి. దానికి సంబంధించిన కంటిన్యూషన్ ఇది, లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ అంటూ. సో ఇక్కడ ఏం నేర్చుకుంటారంటే 3 టాపిక్స్ నేర్చుకుంటారు. దాంట్లోనే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని కూడా అంటాము. అందులో ఫస్ట్ది మీన్, సెకండ్ మీడియన్ అండ్ థర్డ్ మోడ్. ఈ మూడిటికి సంబంధించి మనం మీన్, మీడియన్, మోడ్ ఎలా క్యాల్కులేట్ చేయాలనేది ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. ఇందులో డేటాను బట్టి మీన్, మీడియన్, మోడ్ ఎలా క్యాల్కులేట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి అన్గ్రూప్డ్ డేటా ఉంటే అన్గ్రూప్డ్ డేటాకు మీన్, మీడియన్, మోడ్ ఎలా కనుక్కోవాలి. సో అన్గ్రూప్డ్ డేటా అంటే ఒక సిరీస్లో ఇచ్చింటాడు నంబర్స్ లాగా, గ్రూప్ చేయకుండా అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు దానికి మనం మీన్, మీడియన్, మోడ్ ఎలా కనుక్కోవాలి. సో మీన్ ఎలా కనుక్కోవాలంటే అన్గ్రూప్డ్ డేటాకు మీన్ కనుక్కోవడానికి ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ సమ్ ఆఫ్ టర్మ్స్ అంటారు దాన్ని. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఇది మీన్ కనుక్కోవడానికి ఫార్ములా. ఇది మీడియన్ కనుక్కోమన్నాడు అనుకోండి, మీడియన్నే మనం ఏమని పిలుస్తామంటే మిడిల్ మోస్ట్ టర్మ్ అంటాం. మిడిల్ మోస్ట్ టర్మ్ అంటే అన్నిటినీ ఒక ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత అందులో ఉండే మిడిల్ టర్మ్, ఎగ్జాక్ట్గా ఉండే మిడిల్ టర్మ్ను తీసుకుంటే మనకు వచ్చేదాన్నే మనం మీడియన్ అని పిలుస్తాం. సో మీడియన్ మళ్ళీ మిడిల్ టర్మ్ ఉంటుందా ఉండదా అంటే సపోజ్ ఎన్ టర్మ్స్ ఉన్నాయనుకున్నాం. ఎన్ టర్మ్స్ ఉంటే ఎన్కు మిడిల్ టర్మ్ ఉంటుందా? ఎన్ అనే టర్మ్ ఏం కావచ్చు, ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కావచ్చు, లేదంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కావచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఎన్ అనేది ఆడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 1 2 3 ఉన్నాయి. ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నప్పుడు మధ్యలో ఒకటే మిగులుతుంది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 1 2 3 3 టర్మ్స్ ఉన్నాయి. అప్పుడు మిడిల్ టర్మ్ కనుక్కోవడానికి మనం n+1/2 అనే ఫార్ములా వాడతాం. అంటే ఇక్కడ 1 2 3 టర్మ్స్ ఉన్నప్పుడు 3+1/2 అంటే 4/2 ఆఫ్ చేస్తే 2 అంటే సెకండ్ టర్మ్ వచ్చేసి మిడిల్ టర్మ్ అవుతుంది. ఇక్కడ మధ్యలో సెకండ్ టర్మ్ ఉంటుందని. అదే ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయనుకోండి, 1 2 3 4 అని ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే 4 టర్మ్స్ ఉన్నప్పుడు మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నప్పుడు 2 మిడిల్ టర్మ్స్ మిగులుతాయి, ఒకటి కాదు 2 ఉంటాయి మిడిల్ టర్మ్స్. ఇది ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ n 4 కాబట్టి n/2 అంటే n/2 + 1 అంటే 4లో హాఫ్ 2, 2 + 1 3. సెకండ్ థర్డ్ టర్మ్స్ మిడిల్ టర్మ్స్. ఇలా 2 టర్మ్స్ వచ్చినప్పుడు మీడియన్ ఎలా కనుక్కుంటామంటే ఇఫ్ దెర్ ఆర్ 2 టర్మ్స్ సే ఏ అండ్ బి, 2 టర్మ్స్ ఉన్నాయనుకోండి మిడిల్లో, ఇన్ ద మిడిల్లో 2 మిగిలిపోతే దెన్ మీడియన్ ఎలా కనుక్కుంటామంటే ఆ రెండింటిని యాడ్ చేసి హాఫ్ చేస్తాం, అప్పుడు మీడియన్ వచ్చేస్తుంది. మధ్యలో 2 టర్మ్స్ మిగిలితే
మిడిల్‌లో 2 టర్మ్స్ ఉంటే మీడియన్ కనుక్కోమంటే ఆ రెండిటిని యాడ్ చేసి హాఫ్ చేయాలి. అంటే ఇప్పుడు 2, 3 యాడ్ చేసి హాఫ్ చేస్తాం. 5/2 అవుతుంది. అంటే 2.5. ఈ విధంగా మనం మిడిల్‌లో ఒకటే మిగిలితే అదే మీడియన్‌గా రాస్తాం. 2 నంబర్‌లు మిగిలితే రెండిటిని యాడ్ చేసి హాఫ్ చేస్తాం. ఇది మీడియన్ కనుక్కోవడానికి. ఇక చివరగా మోడ్. మోడ్ అనేది చాలా ఈజీ. మోస్ట్ రిపీటెడ్ అబ్జర్వేషన్. ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అయిందో ఇచ్చిన నంబర్లలో దాన్నే మనం ఏమని పిలుస్తామంటే మోడ్ అని పిలుస్తాం. అంటే కొన్ని నంబర్లు ఇస్తారు. ఎగ్జాంపుల్ 3, 5, 7, 3, 8, 9, 3 ఇలా ఇచ్చాడనుకోండి. ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అయిందో దాన్నే మనం మోడ్ అని పిలుస్తాం. ఎక్కువ సార్లు రిపీట్ అయిన నంబర్‌ను మనం మోడ్ అని పిలుస్తాం. ఇది అన్‌గ్రూప్డ్ డేటాకు సంబంధించిన ఫార్ములాస్. మీన్, మీడియన్, మోడ్. దీన్నే షార్ట్‌కట్‌లో ఏం రాస్తామంటే అబ్జర్వేషన్స్‌ని ఎక్స్ అనుకుంటారు. సమ్ అన్నప్పుడు సమ్మేషన్ వాడుకుంటాం. డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ రాసుకుంటాం. ఎన్ అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని. ఒకవేళ క్యాపిటల్ ఎన్ రాసుకున్నా, స్మాల్ ఎన్ రాసుకున్నా డినోషన్ ఎలా అయినా పెట్టుకోవచ్చు. జనరల్‌గా నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నప్పుడు స్మాల్ ఎన్ పెట్టుకుంటూ ఉంటాం. సమ్మేషన్ ఎక్స్ఐ అంటే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ డివైడెడ్ బై ఎన్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది మీన్ కనుక్కోవడానికి ఫార్ములా. మీడియన్ అంటే ఏం చేయాలి? ఆడా, ఈవెనా టర్మ్స్ చూసుకొని మిడిల్‌లో ఒకటుందా, రెండుందా? 2 నంబర్లు ఉన్నాయి చూసుకొని 2 ఉంటే రెండిటిని యాడ్ చేసి హాఫ్ చేయాలి. ఇది మీడియన్. మోడ్ అంటే ఏం చేయాలి? ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అయిందో మోస్ట్ రిపీటెడ్ అబ్జర్వేషన్ ఏతుందో దాన్ని మోడ్‌గా రాసుకోవాలి. ఇది అన్‌గ్రూప్డ్ డేటా. ఇక గ్రూప్డ్ డేటా వచ్చిందనుకోండి. గ్రూప్డ్ డేటా వస్తే వాటికి సంబంధించి ఫార్ములాస్ ఏంటివి? గ్రూప్డ్ డేటా అంటే టేబులర్ కాలమ్‌లో గ్రూప్ చేసి ఇచ్చింటారు క్లాసెస్‌ను. ఆ క్లాసెస్‌లో క్లాస్ మార్క్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ యాడ్ చేసి బై 2 చేయాలి. అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2 చేస్తే మనకు క్లాస్ మార్క్ వస్తుంది. మిడ్ వాల్యూ. అప్పర్ క్లాస్ లిమిట్ ప్లస్ లోయర్ క్లాస్ లిమిట్ బై 2 చేస్తాం. ఇప్పుడు గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు గ్రూప్డ్ డేటా ఇస్తే అంటే టేబులర్ ఫామ్‌లో ఇచ్చి గ్రూప్డ్ డేటా లాగా ఇస్తే 0-10, 10-20 అలాగా. అంటే నార్మల్ నంబర్స్ ఇవ్వకుండా ఇట్లా గ్రూప్‌గా వస్తే సో దీని మధ్యలో ఒక 5 ప్లేయర్స్ ఉన్నారు. ఈ స్కోర్ మధ్యలో ఒక 7 ప్లేయర్స్ ఉన్నారు. ఈ విధంగా ఇస్తే గ్రూప్డ్ డేటా ఇస్తే అప్పుడు 3 మెథడ్స్‌లో మీన్ కనుక్కోవచ్చు. ఒకటి డైరెక్ట్ మెథడ్, సెకండ్‌ది అస్యూమ్డ్ మీన్ మెథడ్, థర్డ్‌ది స్టెప్ డీవియేషన్ మెథడ్. క్వెషన్‌లో ఏది అడిగితే దాని ప్రకారం ఫార్ములా వేసుకొని చేస్తాము. వీటి మూడిటి పైన మనం ప్రాబ్లమ్స్ అనేది ఎక్సర్సైజ్‌లో ప్రాబ్లమ్స్ చేస్తాము. ఫార్ములా ఏమంటే మీన్‌ని జనరల్‌గా ఎక్స్ బార్‌తో డినోట్ చేస్తాం. ఎక్స్ పైన బార్ పెడితే మీన్ అని. ఇది మీన్ డినోషన్. మీన్ ఎప్పుడన్నా రాయాలంటే మీన్ పూర్తిగా రాయకుండా పైన ఎక్స్ పైన బార్ పెడితే ఇది మీన్‌ను డినోట్ చేస్తదనమాట. మీన్ కనుక్కోవడానికి ఫార్ములా డైరెక్ట్ మెథడ్‌లో సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. అంటే ఫ్రీక్వెన్సీస్ అన్ని యాడ్ చేయాలి. ఫ్రీక్వెన్సీస్‌ను మిడ్ వాల్యూస్‌తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎక్స్ఐ అంటే మిడ్ వాల్యూస్ ఆఫ్ క్లాస్ మార్క్స్. ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీస్. సో ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది ఫ్రీక్వెన్సీ 5 టైమ్సా 7 టైమ్స్ వచ్చిందా 0-10 నంబర్ కొన్ని నంబర్లు వచ్చేసి 5 నంబర్స్ వచ్చాయి 10 నుంచి 20 వరకు 7 నంబర్స్ ఉన్నాయి ఆ విధంగా చెప్పినప్పుడు దాన్ని ఫ్రీక్వెన్సీస్ అంటాం మనం ఎన్నిసార్లు వచ్చింది అనేది ఎక్స్ఐ అనేది మిడ్ వాల్యూస్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో అజ్యూమ్డ్ మీన్ ఏ అనుకుంటాం ఏదో ఒక దాన్ని మీన్ అనుకొని దాని నుంచి డీవియేషన్స్ కనుక్కుంటాం డీవియేషన్ డిఐ అంటే డీవియేషన్స్ డిఐ కనుక్కోవడానికి ఫార్ములా ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అంటే అబ్జర్వేషన్స్లోంచి ఎక్స్ బార్ను ఎక్స్ బార్ని ఇక్కడ ఏమంటాం మనము అస్యూమ్డ్ అనుకున్నాం కాబట్టి అస్యూమ్డ్ మీన్ ఏ అని ఎక్స్ఐ మైనస్ ఏ అంటే అస్యూమ్డ్ మీన్ ప్రాబ్లం చేసినప్పుడు బాగా అర్థమవుతుంది మీకు అస్యూమ్డ్ మీన్ దేన్ని తీసుకున్నాము ఎక్స్ఐ అంటే ఏంది ఎక్స్ఐ నుంచి ఎలా తీయాలి అనేది ఇది తెలుసుకోండి చాలు ఏ అంటే అస్యూమ్డ్ మీన్ ఏ అంటే అస్యూమ్డ్ మీన్ ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ డిఏ అంటే డీవియేషన్స్ ఇంకా ఎఫ్ఐలు అంటే ఫ్రీక్వెన్సీలు స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఏం చేస్తామంటే అస్యూమ్డ్ మీన్తో పాటు ఇక్కడ వచ్చేసి యూఐ కనుక్కుంటాం యూఐ కనుక్కోవడానికి ఫార్ములా ఎక్స్ఐ మైనస్ ఏ డివైడెడ్ బై హెచ్ స్టెప్ డీవియేషన్ కనుక్కుంటాం ఇక్కడ సో దీన్ని స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటాం స్టెప్ డీవియేషన్లో యూఐ డీవియేషన్ ఎలా కనుక్కుంటామంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ అంటాం
సో దీన్ని కనుక్కుంటాము. తర్వాత ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ, సిఐ అంటే అజ్యూమ్డ్ మీన్, హెచ్ అంటే క్లాస్ లెంత్. క్లాస్ లెంత్ ఎంత ఉంది? 10 to 20 ఎన్ని ఉన్నాయి అక్కడి నుంచి? 10 నుంచి 20 వరకు ఎన్ని? ఒకవేళ 11 to 20, 21 to 30 ఇలా ఇచ్చాడంటే దీని క్లాస్ లెంత్ ఎంత అంటే 10 పెరుగుతోంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 10 ఉన్నాయి. సో హెచ్ వాల్యూ 10 అవుతుంది అక్కడ. ఈ విధంగా హెచ్ వాల్యూ కనుక్కుంటాం. క్లాస్ లెంత్ని కనుక్కుంటాం. ఇది మీన్ కనుక్కోవడానికి. నెక్స్ట్ వచ్చేసి మోడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమి? గ్రూప్ డేటా ఇచ్చినప్పుడు గ్రూప్ డేటా ఇస్తే మోడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది కంపల్సరీ మనకు 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ క్వశ్చన్ లాగా ఇది వస్తూ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఫార్ములా రాసి అందులో ఉండే టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఓన్లీ ఫార్ములా రాయమంటే 2 మార్క్స్, టర్మ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటే 4 మార్క్స్. మోడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఎల్ అంటే లోయర్ బౌండ్ ప్లస్ లోయర్ లిమిట్, ఎల్ అంటే లోయర్ లిమిట్, F1 మైనస్ F0. F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్. మనం మోడల్ క్లాస్ టేబుల్ వేసిన తర్వాత అక్కడ ఫ్రీక్వెన్సీ వస్తుంది. దాన్ని F1 అంటాం. దాని పైన ఉండేది F0 అంటాం. దాని కింద ఉండేది F2 అంటాం. టేబుల్ వేసినప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది. F1 వచ్చేసి మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ, F0 దాని పైన ఫ్రీక్వెన్సీ, F2 వచ్చేసి దాని కింద ఉండే ఫ్రీక్వెన్సీ. హెచ్ అంటే సైజ్ ఆఫ్ ది క్లాస్. ఆల్రెడీ ఇక్కడ చెప్పాను హెచ్ అంటే సైజ్ ఆఫ్ ది క్లాస్ ఆర్ క్లాస్ లెంత్ అంటారు. ఎల్ అంటే లోయర్ లిమిట్ ఆఫ్ ది మోడల్ క్లాస్. మోడల్ క్లాస్లో లోయర్ లిమిట్ అనమాట. అంటే మోడల్ క్లాస్ వచ్చి ఉంటుంది కదా, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉండేదాన్ని, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉండే దాన్ని జనరల్గా మనం మోడల్ క్లాస్గా తీసుకుంటాం. దాంట్లో లోయర్ లిమిట్ను ఎల్ అని తీసుకోవాలి. ఎల్ వాల్యూ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు మోడ్ వస్తుంది. అలాగే మీడియన్ కనుక్కోవడానికి ఒక గ్రూప్ డేటా యొక్క మీడియన్ కనుక్కోవడానికి ఫార్ములా. సో ఇది కూడా 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్కు క్వశ్చన్కి అడిగే అవకాశం ఉంది. ఈ రెండిట్లో ఖచ్చితంగా మీకు మీడియన్ కానీ మోడ్ కానీ ఫార్ములా రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నప్పుడు ఖచ్చితంగా 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో కూడా ఎల్ అంటే లోయర్ లిమిట్, n/2, n అంటే ఫ్రీక్వెన్సీస్, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. n/2 దీన్ని n/2 మైనస్ సిఎఫ్. సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ప్రిసైడింగ్ క్లాస్ ఆఫ్ మీడియన్. మీడియన్ క్లాస్ ఇక్కడ డినోట్ చేసిన తర్వాత దాని పైన ఉండే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని సిఎఫ్, అదే లైన్లో ఉండే ఫ్రీక్వెన్సీని ఎఫ్ అనుకుంటాము. హెచ్ అంటే క్లాస్ సైజ్. లోయర్ లిమిట్ ఎన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్, ఎఫ్ ఫ్రీక్వెన్సీ, హెచ్ అనేది క్లాస్ సైజ్. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే 4 మార్క్స్ క్వశ్చన్, లేదా ఓన్లీ ఫార్ములా అడిగితే 2 మార్క్స్ కానీ 1 మార్క్ కానీ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 క్వశ్చన్లు అయితే కంపల్సరీ. ఈ రెండిట్లో ఏదో ఒకటైతే గ్యారంటీగా మీకు పబ్లిక్ ఎగ్జామ్లో వస్తుంది. కాబట్టి మోడ్కు మీడియన్కు ఫార్ములా నేర్చి పెట్టుకోండి. ఇక మీన్కు సంబంధించి ఈ మూడిట్లో చాలా వరకు స్టెప్ డివిజన్ మెథడ్ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ఇది 8 మార్క్స్ క్వశ్చన్ కింద ఇస్తూ ఉంటాడు. సో 8 మార్క్స్ క్వశ్చన్ చేయడం కోసం మనం ఖచ్చితంగా ఈ ఫార్ములా వచ్చిండాలి. ఈ ఫార్ములా రాకపోతే మనం చేయలేం. గ్రూప్ డేటాకు సంబంధించి క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి మనకు. కాబట్టి గ్రూప్ డేటాకు సంబంధించి మనం ఫార్ములాస్ స్టెప్ డివిజన్ మెథడ్ ఇక్కడ వచ్చేసి మోడ్ ఫార్ములా, మీడియన్ ఫార్ములా 3 నేర్చుకొని ఉంటే ఎక్సర్సైజ్లో ఉండే అన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చు. అండ్ 4 మార్క్స్ కింద వచ్చే ఒక క్వశ్చన్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్ కానీ 4 మార్క్స్ వస్తుంది. మోస్ట్లీ 4 మార్క్స్, 2 మార్క్స్ రాకపోవచ్చు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని. సో 4 మార్క్స్ కింద ఉండే క్వశ్చన్ ఈజీగా మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని ఎక్స్పాండ్ చేసి రాయాలి. ఎల్ అంటే ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎన్ అంటే, తర్వాత సిఎఫ్ అంటే, ఎఫ్ హెచ్ అంటే ఏంది అనేది రాయాలి. 4 మార్క్స్ మీరు ఈజీగా ఇక్కడ స్కోర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫార్ములా ఇస్తే 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి గ్రూప్ డేటాకు సంబంధించిన ఫార్ములాస్ అనేవి నేర్చుకోండి. మనం ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రాగా ఒక్క ఫార్ములా ఉంది. దీన్ని ఎంపరికల్ ఫార్ములా అంటాం. దీనిపైన ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా లేవు, కానీ ఎంపరికల్ ఫార్ములా డైరెక్ట్గా 1 మార్క్ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది, లేదా బిట్లో కూడా అడిగే అవకాశం. ఎంపరికల్ ఫార్ములా ఏమంటే రిలేషన్, మీన్ మీడియన్ మోడ్కు మధ్య రిలేషన్ ఏమి అనే దాని గురించి. మీన్ మీడియన్ మోడ్కు రిలేషన్ ఏమంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ అంటాం. జనరల్గా మోడ్ కనుక్కోమంటే 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ ఈ ఫార్ములా రాసుకొని మనం మోడ్ వాల్యూను కనుక్కుంటాం. దాన్ని ఇక్కడ రాసినట్టు 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ప్లస్ 2 మీన్. 3 మీడియన్లు వచ్చేసి మోడ్ కంటే 2 మీన్ల కంటే ఎక్కువ ఉంటుంది, ప్లస్ అవుతుంది. లేదా మోడ్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు అనుకుంటే 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో 3x మైనస్ 2y లాగా పెట్టుకుంటాం ఫార్ములా.
జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 2y. జెడ్ అంటే మోడ్, దీన్ని ఎం అనుకోవచ్చు, దీన్ని ఎక్స్ అని అనుకోవచ్చు. సో దీన్ని ఎం అనుకుంటే 3m జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3m మైనస్ 2 ఎక్స్ బార్ అంటాం మీన్ మామూలుగా. మోడ్ జెడ్ రాసుకుంటూ ఉంటాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3m మైనస్ 2x. లేదా ఇలాగే గుర్తుపెట్టుకోండి, మోడ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనం 1 మార్క్ క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ చాప్టర్లో అన్నీ కూడా ఫుల్ స్కోర్ తెచ్చుకోవచ్చు, ఏది మిస్ కాకుండా ఫుల్ స్కోర్. ఈ చాప్టర్ అండ్ ప్రాబిలిటీ రెండిట్లో కూడా ఫుల్ స్కోర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ కాబట్టి ఈ రెండు చాప్టర్లోనే దగ్గర దగ్గర పాస్ మార్కులకు ఒక 10 మార్క్స్ తక్కువ మార్క్స్ మీరు అంటే 25 మార్క్స్ వరకు ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ నుంచే తెచ్చుకోగలరు. అండ్ దట్టు ఈ రెండు చాప్టర్స్ ఈజీ కాబట్టి బాగా ఫోకస్ చేశారంటే మీరు మీన్ మీడియన్ మోడ్ పైన మొత్తం ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఫార్ములాస్ బాగా నేర్చుకోండి. ఫార్ములానే డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది మనకు.